శ్రామిక లోకపు సౌభాగ్యానికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కాకినాడ జిల్లా 54వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్మికులు భద్రంగా ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని, కార్మికుల భద్రతతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందని అన్నారు. ప్రాణాలతో చెలగాటమాడే ప్రదేశాల్లో సరదాలు చేయకూడదని కార్మికులకు మంత్రి హితవు పలికారు. భద్రతా వార్షికోత్సవం సందర్భంగా కాకినాడలో వాకలపూడి పెద్దాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారు ఈ యొక్క వాగ్దాన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వివిధ స్కూళ్ళలో ఈ భద్రత గురించి ఎస్ఏ కాంపిటీషన్స్ అవి పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే, ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా కార్మికుల భద్రత ఆరోగ్య విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే కార్మికులందరూ కూడా తమ తమ కుటుంబాల కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్రం ఉన్నతి కోసం మనందరూ కూడా సేఫ్టీ కిట్స్ అనేవి వాడాలి. మీ కుటుంబాల కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే తోటి కార్మికుల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల తోటి కార్మికులు కూడా సురక్షితంగా ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం జీరో ఇన్సిడెంట్స్, అసలు ఏ ఇన్సిడెంట్ జరగకుండా, ఏ యాక్సిడెంట్ జరగకుండా కార్మికులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. భద్రత అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అని తెలియజేయడమే. అలాగే మీరు చూశారు, గత ప్రభుత్వం 5 ఏళ్ల ప్రభుత్వం కార్మికుల మీద ఎక్కడా చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక్క ఇంటికి కానీ ఇప్పుడు ఇసుక కానీ ఎక్కడా వేసిన వైనం లేదు. మరి ఈ విషయం మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 4 రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉండడం జరిగింది. అటాచ్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే డిస్పెన్సరీ హాస్పిటల్స్ 96 ఉన్నాయి. ఎక్కడా కూడా ఎక్విప్మెంట్ లేదు, ఎక్కడా కార్మికుడి మీద చిత్తశుద్ధి లేదు, డాక్టర్ల అటెండెన్స్ లేదు. మరి వచ్చిన వెంటనే మేము ఎక్విప్మెంట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మనం చూశారు, ఈఎస్ఐ హాస్పిటల్ రాజమండ్రిలో చిత్తశుద్ధి లేకుండా కొంతమంది డాక్టర్లు కానీ అక్కడ పనిచేసే సిబ్బంది కానీ నిర్లక్ష్యంగా ఉండటం వల్ల 9 మంది సస్పెండ్ చేయడం లేదు. అలాగే ఎక్కడ ఉపేక్షించేది లేదు. కార్మికుడి భద్రత ఆరోగ్యం మా పూర్తి